ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. శంకర్ వచ్చినవా? కోపంతో ఇంకెన్ని రోజులు ఉంటావా అనుకున్నా. వచ్చినావు, అదే చాలు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు లోపల? ఇట్రా. ఎవరొచ్చినా చూడు. అరే తమ్ముడు శంకర్, ఎన్ని రోజులైందిరా, కోపం అయిందా ఇప్పుడన్నా? నాకేం కోపం అన్నా, మా ఫ్రెండ్ గారి ముందు కొట్టినావని చిన్న కోపానికి వచ్చిన. ఇగో ఇప్పుడు అవన్నీ ఎందుకు, లోపలి పారి. బాగున్నా? చిన్నవారే కనబడతలేరు అన్న, ఎటు వేరు? వాళ్ళు హాస్పిటల్కి పోయిర్రు. అయ్యో, వాళ్ళు వచ్చేసరికి నేను ఉంటానో ఉండను. అదేందిరా ఇప్పుడే వచ్చినావు అప్పుడే అవుతా అంటాను? నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదన్న, జస్ట్ మిమ్మల్ని కలిసిపోదామని వచ్చిన. అయ్యో సరేరా, పోయేటప్పుడైతే ఫ్రిడ్జ్ మీద ఒక కవర్ ఉంది, అది తీసుకొని పో. ఏంటిదన్నా? మొన్న అంగడికైనారా, నీకోసం డ్రాయర్లు తీసుకొచ్చిన. ఏందన్నా వదిన ముంగట ఇంకా కూడా అట్లనే మాట్లాడతావు? గట్లంటవేంద్రా, వదిన ఏందా పెరిగినావా? అదంటే చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెరగలేదా? పెరిగినది. నువ్వెంత పెద్ద పెరిగినా మా ముందు చిన్నోడివే. నీకు ఇంకో విషయం చెప్పాలనా? నేను పెద్దమ్మను, నువ్వు బాబాయ్వి కాబోతున్నావు. అందుకే అన్న వదిన హాస్పిటల్కి పోయిర్రు చెకప్కి. అవునా, సరే నాకు ఆకలి అవుతుంది వదినే, అన్నం పెడుదుపా. సరే సరేరా, పోయేటప్పుడైతే ఆ కవర్ మర్చిపో. అన్నా మళ్ళా అన్నకే వదిన ముంగట. పా. ఇంతసేపైనా స్వప్న ఇంట్లో కనిపించలేదేంది? స్వప్న, స్వప్న, అగో పిలిచినా పలుకుతలేదు. ఇటు పోయింది ఇది. స్వప్న, స్వప్న, ఓయ్ ఉన్నవా? ఏం సీత, స్వప్నం చూసినవా? స్వప్నం నేనెందుకు చూసినా? ఇంటెనక నా పని మీద నేనే ఉన్నా. ఎటువైంది? చెప్పబెట్టకుండా ఎటుపోయింది ఇది? అసలే వట్టి మనిషి కూడా కాదు. స్వప్న, 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 అగో ఎటుపోయింది ఇది? గగేటే ఇడి దాకా పోయి చూసొద్దాం. స్వప్న, అగో అన్నా వదిన ఎటు పోతాళ్ళు? ఎటు పోతున్నామంటావేందిరా? ఇంట్లో స్వప్న లేదు, నువ్వు చూస్తే నువ్వు లేవు. ఎటువైనట్టు అది? ఏంది స్వప్న లేదా? ఇటు పోయిందన్నా, ఇటు పోయింది వదినే. ఎటుపోయిందో మాకేం తెలుసు? వాళ్ళ బాబు దగ్గరికి పోతే చెప్పిపోవచ్చు కదా. అసలు కొంచెమైనా బుద్ధి ఉన్న దానికి ఇట్లా చెప్పబెట్టకుండా పోతుంది. అసలు వట్టి మనిషి కాదు. ఏం మనిషో ఏమో, ఎటు పోయిందో ఏమో. చెప్పకుండా అయితే ఎటు పోదు. సరే పా, పోయి చూద్దాం పా. అసలు బుద్ధి ఉందా నీకు? కొంచెం కూడా భయం లేదు. ఎటు పోయినావు అసలు? ఇంట్లో చెప్పేది లేదా? అది కాదక్క. ఏంటి అది కాదు? కొంచెం కూడా భయం లేకుండా పోతాను నీకు. అక్క, చాయ్ పెడదామంటే ఇంట్లో పాలు లేవు. పాల ప్యాకెట్ కోసం షాప్కి వచ్చినక్క. పాలు లేవనే ముచ్చట నాకు చెప్పాలి కదా. మీ బావనో అనిల్లో తోలుదును, లేకపోతే నేనైనా పోదును. అయినా నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు? నీకు చెప్పినా కదా ఎక్కడికి పోవద్దు అని. నువ్వు కొంచెంసేపు ఇంట్లో కనిపించకపోయేసరికి ఎంత ఆగమాగమైనా నీకేం తెలుసు? కొంచెం కూడా భయం లేకుండా పోతాను నీకు. సీత కోప్పడకు, వచ్చింది కదా. స్వప్న, ఒక్క మాట అక్కకి చెప్పిపోతే అయిపో కదా. అది కాదు బావా, చెప్పొద్దామంటే అక్కనేమో పూజ గదులుంది, మీరేమో ఇంటి అనుకున్నారు. అందుకే చెప్పకుండా వచ్చిన. జాగ్రత్తగా ఉండాలి కదా స్వప్న. అట్లా చెప్పు దానికి, అప్పుడైనా అర్థమవుతుంది నా బాధ. అయినా దీన్ని కాదు నిన్ను అనాలి. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో నువ్వు చూసుకోవా? నువ్వు ఇంట్లో ఉండకుండా ఎటు పోయినావు? ఇప్పుడు అది బయటికి వెళ్ళే. స్వప్న చూసినావానే,
నువ్వు చేసే పనులకు వదిన నా మీద కోపానికి రావట్టే. ఇంకొకసారి ఇట్లా చెయ్య. అక్క పాలు తాగకపోతే నువ్వు ఎక్కడ కోపానికి వస్తావు అని పాల ప్యాకెట్కి వచ్చిన అక్క. ఇంకొకసారి నీకు చెప్పకుండా ఎటు రాను, సరేనా? కోపానికి రాకక్క. సరేపా. అవ్వా నీళ్ళు స్వప్న వాళ్ళ బాబుకు ఈ విషయం చెప్పినావా? చెప్పలే వదినే. నిన్ను ఇప్పటికైనా ఫోన్ చేయి. బాబు సంబరపడతాడు. మన ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా వస్తాడు. చెప్పు. సరే వదినే, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా. పా ఇంటికి పోదా. బిడ్డా సపనా అల్లుడు చెప్పరా అని ఫోన్ చేసినావురా ఎందుకో? ఎందుకంటవింది బాబాయ్, నువ్వు తాతవు కాబోతున్నావు. అబ్బా ఎంత మంచి శుభవార్త చెప్పారా. రా బాబాయ్ కూర్చుందిరా. రా బాబు కూర్చో. కూర్చో. స్వప్న డా నువ్వు కూడా కూర్చో. ఈ ముచ్చట ఇంటికాడ ఉండగా చెప్తే అందరికి నోరు తీపి చేయడానికి ఏమైనా తీసుకొస్తుంది కదరా. అవన్నీ ఎందుకు బాబాయ్, నువ్వు వచ్చడే మాకు సంబరం. తిన్నావు బాబు? తిన్నా తినచ్చిన. ఏమయ్యా ఉన్నావా? అనిల్ మామ అంత మంచిదేనా? అంత మంచిది. అంత మంచిగా మామ మంచి ముచ్చట అయిపోయింది కదా బిడ్డ, గట్టి దావతీయాలి మరి. నీకన్నా ఎక్కువ అల్లుడా యాటను తీసుకొస్తా గట్టి దావత చేసుకుందాం. ఇంకోటి మామ, మరి మనోడు అనుకుంటున్నావు మనవరాలా? వాళ్ళ అమ్మ వస్తే సంతోషం. ఎవలొత్తైంది మామ, ఎవరైనా ఒకటే. అగో మళ్ళీ అవే అంగీలు లాగులా. లంగా జాకెట్ అయితే ముద్దుగుంటది. బాబు చెప్పినట్టు చిన్నమ్మత్తే ఇంకా అందరికీ సంబరం. సరే మీరు మాట్లాడుకుంటుండేది, ఏమైనా తీసుకొస్తాం. రా స్వప్న. ఇంకా రమేష్ అని గడ్డి కోసుకపోమంటే అయిపోగానే పచ్చి గడ్డి ఆవులు మంచిగా మేస్తే పాలు ఇస్తాయి. రవిగాడు మొన్న వచ్చిండు, అడగకుండానే కోసుకపోయిండు. ఏంద్రా అని అడిగితే వాడే కోపానికి వచ్చిండు. నువ్వు చెప్పన్నారా? నీకన్నా ముందుగానే చేసిన వానికి వాడు అత్త అన్నాడు, ఇప్పటికి రాకపోయా. సరే సరే వదినే, మీరు రేకుల కిందికి పోలే, నేను నీళ్ళు తీసుకొస్తా. సరే బాయ్ కాడ పైన. సరే వదినే. సీత, ఆ కింది మడికి నీళ్లు చాలుతాయో చాలేయో, ఎట్లనో ఏమో, ఏం అర్థమైతలేదు. ఏ ఊకో, కాలువ నీళ్ళెత్తే పెట్టుకోమా, ఒకటే ఆలోచనలు. అవుగాని సీత, ఈ గడ్డి మనం ఈడ కూసునుడు ఇదంతా చూస్తే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. సప్పుడే కూకో, అని ఇలా చిన్నడనుకో ఎట్లుంటది? ఊకవే, అన్నిటికీ నోరు కట్టేస్తావు నువ్వు. ఇంట్లున్న ముగ్గురం ఈయన్నే ఉన్నాం. స్వప్న తిన్నదో లేదు, అది అసలు టైంకే తినదు, దానికి కొంచెం కూడా భయం లేదు. అనిలు నువ్వు ఇంటికాడే ఉంటే అయిపోవు కదా. వదినే, సప్నకు నా భయం కంటే నీ భయమే ఎక్కువ ఉంటది. అసలు నేను కాదు, నువ్వు ఉంటే అయిపోయి ఇంటికాడ. అది నీ భయానికి ఒక్క పూట తినేది 2 పూటలు తింటది. ఇక మన పని కూడా అయిపోయిందిరా, ఇంటికి పోదాంపా. పోయేతో వల్ల ఆ చిన్న మడి చూసుకొని పోదాంపా.
శంకర్ బయటికి వెళ్ళరా. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయి అన్న. ఈమె నేను పెళ్లి చేసుకున్నా. ఎవరు లేనట్టు అన్నదలాగా చేసుకున్నావారా? అంటే మేమందరం చచ్చిపోయినావా? ఏందా మాటలు? కొంచెమైనా ఓపిక లేదా? ఎందుకు చేసుకున్నాడు అడుగుదాం. ఏం ఓపిక? వాడు చేసిన పని కరెక్టేనా? మనందరం చచ్చిపోయినామా? వాడి ఇష్టం వచ్చినట్టు ఎవరిని ఒకరిని పట్టుకొని వస్తే ఎట్లా? బావా మనం బయట నిల్చున్నాం, ఎవరైనా నింటే పరువు పోతుంది. ఇంట్లో పోయి మాట్లాడుకుందాం పారు. అక్క ఇంట్లో వాడు చేసిన పనికి ఇంట్లో వాడని ఉండాలి, మనమని ఉండాలి. అరే ఏంద్రా శంకర్, ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటేంద్రా? అనిల్ నేను ఏం చెప్తున్నా, ముందు ఇంట్లో పోదాం పారి. నేను నీకు ముందే చెప్పినా కదా, మీ వాళ్ళతో మాట్లాడినాకనే నన్ను తీసుకోవా అన్నా. నువ్వు నా మాట లేవు. ఇప్పుడు అంతేంది అంత న్యూసెన్స్. కొంచెం కూల్గా ఉండు. నేను మా అన్నతో మాట్లాడతా కదా. ఏంద్రా మాట్లాడేది? ఫస్ట్ బయటికి వెళ్ళరా. మీకేమన్నా పిచ్చా? మీరు అసలు మనుషులేనా? పెళ్లి చేసుకుని వచ్చినంత మాత్రాన ఇట్లా మాట్లాడతారా? ఏయ్ వీళ్ళకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మనం వెళ్ళిపోదాం. లగేజ్ తీసుకురాపో. అంతా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఏం మనుషులు మీరు అసలు? అది కాదమ్మా. ఏది కాదు? ఏంది ఇంకా నిల్చొని చెప్తున్నావు? వీళ్ళు ఇట్లా మాట్లాడు నాకు నచ్చలేదు. మనం ఇక్కడ నుంచి పోదాం. పోయి లగేజ్ తీసుకురాపో. అరే ఆగ్రా, ఏడిగిరా పోయేది? నేను అన్నతో మాట్లాడతా. ఏం మాట్లాడతావు అన్నా? నేను చేసిన తప్పే ఉంది. నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు తప్ప. అరే చెప్పాలి కదరా, ఇట్లా చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఏమనిపిస్తుందిరా? బాధ అనిపించదా? చెప్తే మీరు ఒప్పుకోరన్నా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, మనది వేరు. చెప్తే మీరు ఒప్పుకోరానే పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన. ఇప్పుడు ఏంటిది? నేను ఉండన్నా పోవాలన్నా ఒక్కడే మాట. అరే నువ్వు ఇట్లా కూడా నేను అన్నతో మాట్లాడతా. ఏంద్రా నాతో మాట్లాడేది? వాడిని బతలాడేంది అసలు? తప్పు చేసింది కాక మన మీదకే బల్క్ మాటలు మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచినందుకు మనందరికి బాగా బుద్ధి చెప్పిండ్రాడు. వాడు ఇంట్లో ఉండడే అవసరం లేదు. పోనీ బయటకొని ఎట్లా బతుకుతాడు చూద్దాం. బయటకోరా. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు కదా, ఎట్లా బతుకుతా చూస్తా. నేను ఎందుకు బతక? నేను జాబ్ చేస్తున్నా. నా మీదకి వస్తాడా? ఇంకెంటి దాకా కొడతావు నువ్వు? ఊరుకోండి, చెప్తే మీ కదా. నువ్వు ఇంట్లో పో. అరే బయటకు తీసుకో ఫస్ట్. ఊరుకోండి. మేడం లోపలికి వా. కూర్చో. ఎందుకురా నీకు అంత ఆవేశం? అన్న కోపాన్ని అర్థం చేసుకోవా? ఎందుకంత కోపం వస్తుంది నీకు? అరే కూర్చోరా, కొడతా మరి. అరే వాడు అర్థం చేసుకోడు, వాడు వదిలే. అన్నా నువ్వు ఆగన్నా, నువ్వు రా, నీతో మాట్లాడాలి. రా అన్నా. అది కాదు శంకర్, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు మమ్మల్ని కాదని? చెప్పు శంకర్. పెళ్లి చేసుకోబోయే ముందు ఒక్క మాట చెప్తే అయిపోవాలి శంకర్. నేను కాదన్నా బస్. నువ్వు ఇష్టంతో పెళ్లి చేసుకున్నావు. నీ ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదని. కానీ వాళ్ళ అమ్మ నాన్నతోటి నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని మా భయం. నీకేదైనా అయితే నేను తట్టుకోలేదు. వాళ్ళ వల్ల నాకు ఏ ఇబ్బంది కాదు. అవన్నీ నేను చూసుకుంటే వాళ్ళని నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చింది. చూడమ్మా భవాని, అది ఏదో అయ్యి ఇవేం మనసులో పెట్టుకోకు.
వాళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను. బిడ్డ ఎటు పోతాను? ఈ పద్మొక్కళ్ళ ఇంటి దాకా పోయొత్తునని. బిడ్డ నా మనసులో ఒక మాట ఉన్నది నీతో చెప్పాలనుకుంటాను, తప్పు పట్టుకోవద్దు. అయ్యో అట్లంటున్నవేంది బాపు, నేనేదో తప్పు పడతా చెప్పు. నా మనసులో నా మాట నీతో చెప్తున్నా బిడ్డ. సపనకు 5 నెలలు నిండుతున్నాయి కదా, తల్లి ఉంటే శ్రీమంతం చేసు కదా. ఇప్పుడు తల్లి అయినా అత్త అయినా మీరే, నువ్వే చూసుకోవాలి. శ్రీమంతం చేస్తే మంచిగా ఉంటుందని చెప్తాను. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది బాపు. కానీ ఏం లేదు బిడ్డ, చేసుడే చేద్దాం. సరే బాపు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. చేద్దాంపా. స్వప్న, ఇట్లా కింద కూర్చున్నావేంది? లే కూర్చోడు కోసం. అద్దక్క, నేను కుర్చీలో కూర్చుంటే బావ అటు ఇటు తిరుగుతాడు. బావ ముంగట కుర్చీలో కూర్చున్నాడు నాకు ఇష్టం ఉండదు అక్క. ఈ టైంలో కూడా ఇవన్నీ అంతే. లే కూర్చోడు కూర్చో. అద్దక్క, నేను మంచిగానే కూర్చున్నా ఇక్కడ. సరే గాని ఏం తింటున్నావే? క్యారెట్ తింటున్నా అక్క. డాక్టర్ రక్తం తక్కువ ఉన్నదని చెప్పిండు కదా, అనేలి క్యారెట్ తీసుకొచ్చి ముంగట పెట్టిండు. నీకు అట్లనే భయం చెప్పాలి, లేకపోతే అస్సలు ఇనవు నా మాట. మీరు అందరు ఒకటైర్రు అక్క. సరే గాని నేను ఈ ఊళ్ళో దాకపోయేస్తా. ఊళ్ళకెందుకు అక్క? నీకు ఒక చీర తీసుకొని బ్లౌజ్ కూడా కుట్టడానికి ఇచ్చేస్తా. నాకు చీరనా? ఇప్పుడెందుకు అక్క? నీకు 5 నెలలు నిండినే కదనే, నీకు సీమంతం చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇప్పుడు ఏ శ్రీమంతం అద్దక్క. అదేందే అట్లా అంటున్నావు? అదే మీ అమ్ముంటే చేయకపోనా? అమ్మైనా అత్తైనా ఇంటికి పెద్ద కోడలుగా ఆ బాధ్యత నాది. నీకు సీమంతం చేసుడే, నేను చెప్పినట్టు. అద్దక్క, నాకు శ్రీమంతం చేసుకోవాలని లేదు. అది కాదే, ఆ సంతోషం నాకు ఎట్లాగో లేదు. నువ్వెందుకు ఆ సంతోషానికి దూరం అవుడు? అద్దక్క, నాకు ఏ శ్రీమంతం చేసుకోవాలని లేదు. అది కాదే, నాకు ఎట్లాగో ఆ సంతోషం లేదు. నువ్వు కూడా ఆ సంతోషానికి దూరం అవుడు ఎందుకు చెప్పు? అందుకే నా మాటేను, సీమంతం చేసుకో. నువ్వే నా మాటేనక్క, నేను చేసుకోను. ఇగో, నా మాటకు విలువున్నా, నా మీద ప్రేమున్నా, నేను చెప్పినట్టు సీమంతం చేసుకో. అక్క, నువ్వు ఇట్లా మాట్లాడినాక నేనేం మాట్లాడలేకపోతున్నా. నేను బాధ పెట్టుడు నాకు ఇష్టం లేదక్క. నీ ఇష్టమే నా ఇష్టం. సరేనే, నేను ఊళ్ళోకి పోయేస్తా. సరే అక్క, జాగ్రత్త. భవానీ, బ్యాగులు సర్దున్నాయి. ఎందుకేంది? సిటీ పోతున్నాం మేము. ఇప్పుడు పోడేందే? స్వప్నకి 5 నెలలు నిండినాయి. ఇంట్లో మందం సీమంతం చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు కూడా ఉండు, అది అయిపోయినాక పోదు. గామెకి సీమంతం చేస్తే నేనుండేం చేస్తా? నాకేం అవసరం? నువ్వు చేసేదేదో నువ్వు చేసుకో, నేను పోతా. అదేంది అట్లా అంటున్నావు? ఉన్నదే మన ముగ్గురం, మంచిగా కలిసి చేసుకుంటే పండగ లెక్క ఉంటది. ఈ పండగలు చేసుడు, పబ్బాలు చేసుడు, ఉండు ఇవన్నీ నాకు నచ్చాయి. మీరు చేసుకోర్రి, నేను పోతా. అట్లా కాదే. ఏందా? మీ చిన్న వదినకి సీమంతం చేస్తారట, మీ పెద్ద వదినే ఉండిపోమ్మంటాను. అది కాదు శంకర్, ఇంట్లో మందమే, ఎవరిని పిలుచుడలేదు. సీమంతం చేద్దాం వదినికి, అందుకే అది కూడా చూసుకొని పోదురు. మాకు ఉండు ఎక్కడ వీలవుతుంది వదినే? మాకు వీలు కాదు, మేము పోవాలి. మేము బ్యాగులు కూడా చదువుకున్నాం, గిదే సడన్ గా చెప్తే ఎట్లా? అది చేసేదేదో మీరే చేయరు, మేము పోతాం. అట్లా అనకు శంకర్, మీరక్కడ మేమిక్కడ ఉండి దానికి సీమంతం చేస్తే చూసే నలుగురు ఏమంటారు? స్వప్నతోనేమో సీమంతం చేస్తా అని చెప్పిన, మీరేమో ఉండమో వెళ్ళిపోతా అంటున్నారు. ఇప్పుడు దానికి సీమంతం చేయకపోతే తన మనసు ఎంత చిన్నబోతుంది. భవానీ, శంకర్, నా మాటగా అడుగుతున్నా. ఎట్లనో 4 రోజులు ఉన్నారు కదా, ఇంకొక్క రోజు ఆగుర్రి.
సీమంతం చూసుకొని వెళ్ళిపోదురు. మిమ్మల్ని ఎప్పటికి ఇబ్బంది పెట్టా. నీకు నచ్చినట్టు నువ్వు నిర్ణయాలు తీసుకొని ఇంకోసారి ఇబ్బంది పెట్టా అంటే ఏమన్నట్టు? నీ ఇష్టానికి నీ బుద్ధికి నువ్వు సీమంతం చేద్దాం అనుకున్నావు, చేసుకో. దానికి మేము ఉండాల్సిన అవసరం ఏమున్నది? ఏయ్ మనం పోదాంపా. అంత ఆవేశం వద్దే శంకర్, ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పింది కూడా మన ఇంట్లో దానికి మనం ఉండకపోతే ఎట్లా చెప్పు? భవాని, ఎట్లా 4 రోజులు ఉన్నాం, ఆయనతో ఒక్క రోజు ఉండి అదేదో చూసుకొని పోదాం. మనం లేని పేరు మనకెందుకే? అరే నువ్వు కూడా గట్లే మాట్లాడతావేంది? వాళ్ళు ఉండమంటే మనం ఉండాలనా? నేను ఉండా, పోదాంపా. మనం లేని పేరు తెచ్చుడు ఎందుకే? నీకు ఇంకోసారి ఎట్లాంటి ఇబ్బంది కలగనియ్యా, సరేనా? రేపు ఒక్కరోజు ఉండి పోదాం. సరే వదినే, రేపు ఒక్కరోజు ఉండి పోతాం.